మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామం. చీకటిమామిడి గ్రామానికి సంబంధించి నాగరాజు గారు పోటీలో ఉంటున్నారు. నాగరాజు గారు తెలియని వారు ఉన్నారు. సుపరిచితుడు, ఎంతో మందికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. నాగరాజు గారు ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే చేసినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి పేదవారి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, యువకులకు కూడా మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఈసారి అవకాశం రావడం వల్ల నాగరాజు గారు సర్పంచ్ బరిలో ఉంటున్నారు. మరి నాగరాజు గారు ఎప్పటి నుంచో కూడా సుపరిచితుడు, గ్రామంలో ప్రతి వ్యక్తిని పలకరించే వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి. మరి ఒకసారి నాగరాజు గారు గ్రామంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అతను ప్రజలను ఏ విధంగా కోరుకుంటున్నారని చెప్పి మనతో మాట్లాడిన నాగరాజు చెప్పండి. ఒక యువకుడు, ఉత్తేజవంతుడు, మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రధానంగా చీకటిమామిడి కోసం ఏమి కార్యక్రమాలు తీసుకున్నారు? మొదటిగా గ్రామంలో విద్యా అభివృద్ధి గురించి నేను కంకణం కట్టుకున్నాను. అలాగే గ్రామంలో ఒక గ్రంథాలయం కావాలి. విద్య గురించే నా తాపత్రయం అంతా. దాని తర్వాత ఉపాధి కల్పన, యువత పెడదారున పడకుండా వాళ్ళను మంచి మార్గంలోకి నడిపించాలనే నిశ్చయంతో నేను గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నాను. ప్రధానంగా నాగరాజు గారు ఎన్నో సమస్యలు ఉన్నాయి చీకటిమామిడికి సంబంధించి. మరి కుల సంఘాల భవనాలు లేనటువంటి పరిస్థితి, లైబ్రరీ లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అలాంటి సమస్యలు పరిష్కరించే వైపు మీరు ఏ విధంగా వెళ్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అన్ని రకాలుగా నాకున్న పరిచయాలతోటి ఇంత ముందు కంటే చాలా ఎక్కువ నిధులు తీసుకురాగలనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది. కాబట్టి తీసుకొచ్చి ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. ప్రధానంగా యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? అలాగే ఎందుకంటే సంక్షేమ పథకాలు, విద్య, వైద్య సంబంధించి సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమం ఏ విధంగా తీసుకెళ్తారు? మీరు ఏమని ప్రజలకు హామీ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు? మెయిన్ గా విద్య, వైద్యం. ప్రైమరీ స్కూల్ శిథిలావస్థలో ఉన్నది. మొట్టమొదటిసారిగా స్కూల్, దాని తర్వాత గ్రంథాలయం, దాని తర్వాత పిహెచ్సి సెంటర్, దాని తర్వాత పశువుల దవాఖానా, ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేయాలనేది నా కృతనిశ్చయం. మీ ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే మీరు యువకుడు, గెలిపించుకోవాలి ఈసారి అని చెప్పి చాలా మంది తపత్రయపడుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మీరు ఏ విధంగా, అంటే పేద, బడుగు, బలహీన వర్గాల కోసము ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావచ్చు, ఇవన్నీ మరి చేయడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఖచ్చితంగా అర్హులైన వారికి అందరికీ రావాలని కోరుకుంటాను. దానికి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కొట్లాడి మరి తీసుకొని ప్రజలకు వాళ్ళ కనీస అవసరాలను కల్పిస్తాను. ఓకే, చివరిగా నాగరాజు గారు, మీరు తిరుగుతున్నారు, ఈ గ్రామంలో తిరుగుతూ ఎన్నో సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు. మరి గ్రామస్తులు మీరు వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? ఆ సమస్యను పరిష్కరించే వైపు ఎలా వెళ్తారు ముందుకు? గ్రామస్తులు మోరీలు, రోడ్లే కాకుండా పిహెచ్సి సెంటర్ ప్లస్ స్కూల్, ఈ రెండు విషయాలు వాళ్ళు ఇట్లా ప్రస్తావిస్తున్నారు. ఖచ్చితంగా వాటిపైన నా మొదటి దృష్టి. అలాగే గ్రామ పంచాయతీలో జనరల్ గా ఏంటంటే రోజు మనం ఏమనుకుంటాము, గ్రామ పంచాయతీలో ఈ రోజు ఏం వర్క్ జరుగుతుంది ఏందనేది తెలుసుకునేది ఉంటుంది కదా. అది డైరెక్ట్ బయట డిస్ప్లేలో ఉండాలి. ఈ రోజు జరిగిన విషయాలు ఏంటి, ఈ రోజు ఎవరు కలిశారు, ఈ రోజు జరిగిన పనులు ఏంది, ఇవన్నీ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ముందు రోజువారీగా డిస్ప్లే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఇంత పెద్ద చీకటిమామిడికి గ్రామ పంచాయతీ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా క్రీడా ప్రాంగణం కూడా లేనటువంటి పరిస్థితి, యువకుల కోసం కావచ్చు, లైబ్రరీ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మధ్య మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే వైపు మీరు వెళ్తారా? ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా 100% చేస్తాను. ఇది నాగరాజు గారు చెప్తుంది. చేసి చూపిస్తాం ఖచ్చితంగా. పేద ప్రజల కోసం కావచ్చు, యువకుల కోసం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. ఒకే ఒక అవకాశం ఇవ్వండి. చీకటిమామిడి నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నా గుర్తు బ్యాటు గుర్తు వచ్చింది. ఈ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ చీకటిమామిడిని ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పి మనతో చెప్పిన విషయం ఇది. ఇక్కడ కెమెరా గురునాథ్ తో శరత్, చీకటిమామిడి.